హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మాత్రం మీరు ఒక బోర్డు చూస్తున్నారు, స్వాగతం సుస్వాగతం అని. అందులో చాలామంది మన ఫొటోస్ కనిపిస్తున్నాయి మీకు. అవునండి, ఈరోజు అయితే మాత్రము సెప్టెంబర్ 5 ఎవ్రీ ఇయర్ సమాజంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన వాళ్ళని మనం సన్మానించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుందండి. ఈరోజైతే రోటరీ క్లబ్ అండ్ ఇన్నర్ వీల్ క్లబ్ కలిపి సంయుక్తంగా ఒక 5 టీచర్స్ని అంటే 5 మెంబర్స్ని సన్మానించాలని నిర్ణయించడం జరిగింది. ఆ ఫంక్షన్కి అయితే నేను ఈవినింగ్ అటెండ్ అవుతున్నానండి. ఎవ్రీ ఇయర్ ఈ రోటరీ క్లబ్ అండ్ ఎన్ఎన్వీల్ క్లబ్ కలిపి కొంతమంది టీచర్స్ని సన్మానిస్తారండి. అది ఆనవాయితీ. కాకపోతే ఈ సంవత్సరం ఏంటి స్పెషాలిటీ అంటే, ఈ సంవత్సరం సెలెక్ట్ చేసుకున్న 5 మంది కూడా నాకు అత్యంత ఆత్మీయులు, తెలిసిన వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి అనమాట. ఇందులో 2 టీచర్స్ అయితే మాత్రం నా క్లాస్మేట్స్, 2 టీచర్స్ అయితే నా కొలీగ్స్, ఒకరైతే మాత్రం నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన సార్ యొక్క అల్లుడు అనమాట. అందరూ బాగా తెలిసిన వాళ్ళే. ఈ ఈరోజు మాత్రం ఈ సన్మానానికి ఒక విశిష్టత ఉందండి. నాతో పాటు 20 సంవత్సరాలు ట్రావెల్ చేసిన నా కొలీగ్స్, నాకు అత్యంత ఆత్మీయులు, మంచి ఫ్రెండ్స్ అయిన 2 టీచర్స్కి సన్మానించడం, అది ఇన్నర్వీల్ క్లబ్ తరపున అనేది నాకు చాలా ఆనందదాయకం అండి. ఈరోజైతే ఈ సన్మాన సభ మన రోటరీ ఇంటర్నేషనల్ ఫౌండర్ పి హ్యారిస్ గారికి స్టాచ్యూకి పూలమాల వేయడంతో స్టార్ట్ అయిందండి. తర్వాత అందరము ఇక్కడ మన రోటరీ ట్రస్ట్ యొక్క సెక్రటరీ ప్రభు అన్న గారు, అనురాధ అక్క నాకు అత్యంత ఆత్మీయురాలు. మేము ఫ్రెండ్స్ అందరం కూడా చాలా సరదాగా ఉంటామండి. చూడండి, ఈరోజు సభ ఇలా స్టార్ట్ అయిందండి. రోటరీ ట్రస్ట్ ప్రెసిడెంట్ శివకుమార్ గారితో వేదికకు ఆహ్వానించడంతో స్టార్ట్ అయిందండి. మీరు శివకుమార్ అన్న రోటరీ ట్రస్ట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు కదండి. ఆయనకి మా ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ పుష్పగుచ్చం ఇవ్వడంతో స్టార్ట్ అయిందండి. తర్వాత ఇదే సభకి ఎన్నో సంవత్సరాలు ప్రెసిడెంట్ గాను, గవర్నర్ గాను, సెక్రటరీ గాను పనిచేసిన ప్రభుకుమార్ అన్న ప్రజెంట్ రోటరీ ట్రస్ట్ సెక్రటరీగా ఉన్నారండి. ఆయనను ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా పుష్పగుచ్చం ఇవ్వడం జరిగిందండి. తర్వాత వీళ్ళంతా కూడా రోటరీ ట్రస్ట్కి ప్రెసిడెంట్, సెక్రటరీ అండి. తర్వాత రోటరీ క్లబ్కు ప్రెసిడెంట్, సెక్రటరీ కూడా ఉంటారు. అలాగే మా ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ మీ అందరికీ తెలుసు, భారతిని స్టేజ్ పైకి ఆహ్వానించడం జరిగిందండి. భారతి ప్రెసిడెంట్గా ఉన్న ఈ కాలంలో చాలా చాలా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మనసులు చూరగొనిందండి. అలాగే భారత్తో పాటు మా సెక్రటరీ అనివార్య కారణాల వలన రాలేకపోయినందువలన మన ఉషారాణి మీకు తెలుసు కదండి. ఉషారాణి కూడా పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ పాస్ట్ సెక్రటరీ. ఇది 1 ఇయర్ పోస్టే కాబట్టి చాలాసార్లు ప్రెసిడెంట్ గాను, చాలాసార్లు సెక్రటరీలు గాను పనిచేస్తుంటారండి. ఆ విధంగా ఉషారాణిని స్టేజ్ పైకి ఆహ్వానించవలసిగా అనురాధ గారిని కోరి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరడం ఏందండి. ఇవైతే మాత్రం వీడియోస్ కొంచెం సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయండి, ఒక 3-4 ఉంటాయి. తర్వాత ఈరోజు సన్మాన గ్రహీతలైన 5 మందిని స్టేజ్ పైకి ఆహ్వానించడం జరిగింది. అంతకన్నా ముఖ్యంగా చదువుల బాబు అనే సార్, ఆయన చిన్నపిల్లలకి చాలా బుక్స్ రచించారు. ఆయన రచించిన చాలా బుక్స్ చాలా లాంగ్వేజెస్లో, సుమారుగా 20-30 లాంగ్వేజెస్లో ముద్రించబడి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉందండి. అని తర్వాత ఈ సన్మానం ఈరోజు చేసుకోబోతున్న మా చూడండి, మా 2 టీచర్స్ ఎల్లో శారీ అండ్ గ్రీన్ శారీ. తర్వాత ఈయన నా క్లాస్మేట్స్ వీళ్ళిద్దరు. తర్వాత చూడండి, మీకు చెప్పాను ఆల్రెడీ, మా సారు వాళ్ళ కూతురు అల్లుడు అనమాట. అందరూ నాకు చాలా బాగా కావాల్సిన వాళ్ళే. ఈరోజైతే మాత్రం ఇది ఇలా జరిగిందండి. కాకపోతే వీళ్ళు ఏం మాట్లాడారు, సొసైటీలో టీచర్ ప్రాముఖ్యత ఏందండి, మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి.